Assalamu alaikum warahmatullahi wabarakatuh. వెల్కమ్ టు సమీ అండ్ అస్మా ఛానల్. మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఖురాన్లోని 18వ సూరా అయినటువంటి సూరే కహఫ్, దీనిలో మొత్తం 110 ఆయతులు ఉంటాయి. ఈ సూరే కహఫ్ మక్కా నగరంలో అవతరించింది. ఇందులో 4 ముఖ్యమైనటువంటి కథలు ఉన్నాయి. ఒకటి గుహలో యువకుల కథ. ఈ వీడియో నేను మొదటగా చేస్తున్నాను. రెండవ కథ 2 తోటల యజమానుల కథ. దునియాలో ధనం పట్ల గర్వము ఎంత చెడవుతుంది అని దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో చాలామందికి ధనం వస్తే నేను ఎవరు అని మర్చిపోతారు. కానీ అల్లాహ్ ముందు గొప్పవాడు ధనంతో కాదు, ఈమాన్తో ఉంటాడు, అంటే విశ్వాసంతో ఉంటాడు. ఖురాన్లో మనకు చెప్పబడిన ఓ అద్భుతమైనటువంటి నిజమైన కథ ఉంది. 2 తోటల యజమానుల కథ. కొంతమందికి అల్లాహ్ తాలా ఈ ప్రపంచంలో ధనం ఇచ్చి అవకాశం ఇస్తాడు. ఇది ఒక బహుమతి కాదు, ఇది ఒక పరీక్ష. ఈ కథ ఒక ధనవంతుడు గురించి. అతను అల్లాహ్ని మర్చిపోయి తన ధనంతో గర్విస్తాడు. ఇదిగో ఆ కథ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒక గ్రామంలో 2 స్నేహితులు ఉండేవారు. వారిలో ఒకడు మామూలు మనిషి, పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేవు, కానీ అతని హృదయం పవిత్రంగా ఉండేది. ఇక మరొకడు అల్లాహ్ అతని 2 అద్భుతమైన తోటలు ఇచ్చాడు అతనికి. ఆ తోటల్లో ద్రాక్ష చెట్లు, మధ్యలో ఖర్జూరపు చెట్లు, మిగిలిన పంటలు కూడా చాలా పండేవి. ఆ తోటల మధ్యలో బాగా నీటిని ప్రవహించే కాలువలు కూడా ఉండేవి. ఇలా ఉండడంతో అతడు చాలా ధనవంతుడయ్యాడు. రోజు రోజుకి అతని సంపద పెరిగేది. కానీ అతని గుండెలో నమ్మకంతో పాటు గర్వం కూడా పెరిగింది. ఒకరోజు తన స్నేహితుడిని తీసుకొని తోటలోకి తీసుకెళ్ళాడు. అతనికి చూపిస్తూ ఇలా అన్నాడు, ఏమిటో చూడు నా తోటల్ని. నీకన్నా నాకు ఎక్కువ ఆస్తి ఉంది, నా పిల్లలు కూడా ఎక్కువే. నాకు అంత శక్తి ఉంది. ఈ తోటలు ఎప్పటికీ ఉండిపోతాయి. తన ధనంతో గర్విస్తూ ఆ ధనం ఎప్పటికీ పోదని అతడు భావించాడు. ఇంకొకటి అన్నాడు, మరణం తర్వాత కూడా అల్లాహ్ నాకు ఇంకా మంచి ఇస్తాడు. ఇది చాలా పెద్ద తప్పుడు నమ్మకం. ఎందుకంటే అతను అల్లాహ్పై నమ్మకం లేకుండా తన ఆస్తిపైనే గర్వంగా ఉండిపోయాడు. అప్పుడు అతని మిత్రుడు, ఓ నిజమైన విశ్వాసి, ప్రేమగా మాట్లాడాడు, నీకు ఇవన్నీ ఇచ్చింది ఎవరు? అల్లాహ్ కదా. నిన్ను పుట్టించిన అల్లాహ్ను ఎందుకు మర్చిపోతున్నావు? నీవు తోటను చూసేటప్పుడు ఇలా అనాలి, మాషా అల్లాహ్, మాషా అల్లాహ్, లా కువ్వత ఇల్లా బిల్లాహ్ అని చెప్పాలి. అంటే దాని అర్థం అల్లాహదే కావలసిన శక్తి, ఇది ఆయన ఇష్టమే అని దాని అర్థం. నీకు ఉన్నది అంతా పరీక్ష. నీవు దీనిని అహంకారంగా తీసుకుంటే ఒకరోజు అల్లాహ్ నీకిచ్చిందంతా తీసేస్తాడు. ఒకరోజు రాత్రి ఆకాశం మేఘాలతో నిండిపోయింది. ఊరు మొత్తం నిద్రలో ఉండగా అతని తోటలపై ముప్పు వచ్చింది. భారీ వర్షము, గాలి, తుఫాను, చెట్లు పడిపోవడం. పెద్ద తుఫాను, ముంచెత్తిన వరద ఆ తోటలు అన్నీ ఒక క్షణంలో నేలమట్టమయ్యాయి.
ద్రాక్ష చెట్లు నేలకూలిపోయాయి, నీటికి కాలువలు ఊడిపోయాయి. ఉదయాన్నే లేచిన ధనవంతుడు తోటల్ని చూచి తల వంచాడు, చేతులు తలపై పెట్టుకుని విలపించాడు. నేను అల్లాహ్ను అంగీకరించి ఉంటే ఇది జరిగేది కాదు అని అంటాడు. గర్వంగా మాట్లాడిన వాడు ఇప్పుడు తన నాశనాన్ని చూసి ఏడుస్తున్నాడు. ఇది ఒక బహిరంగమైనటువంటి హెచ్చరిక. గర్వంతో అతడు ధనాన్ని కోల్పోయాడు, అల్లాహ్తో ఉన్న సంబంధాన్ని కూడా కోల్పోయాడు. ఈ కథలో నీతి సందేశం ఏం చెప్తుందంటే, ధనంతో గర్వించకూడదు. అల్లాహ్ ఇస్తాడు మరియు ధనాన్ని కూడా ఆఖిరత్ కోసం ఉపయోగించాలి. ధనాన్ని పేదలకు సహాయం చేయడానికి ఉపయోగించాలి. మాషా అల్లాహ్ అనడం అలవాటు చేయాలి. మనం ఏదైనా గొప్పదాన్ని చూస్తే ఇదంతా అల్లాహ్ పనే అని చెప్పి మనం అనాలి. ఈమాను ధనము కంటే గొప్పది విశ్వాసం. రెండో వ్యక్తి దగ్గర తోటలు లేవు, కానీ ఆయన దగ్గర విశ్వాసం ఉంది. అదే ఆఖిరత్లో జన్నత్కు దారి తీస్తుంది. మన దగ్గర ఏం ఉన్నా సరే అందులో గర్వపడకండి, ఎందుకంటే ఇది అల్లాహ్ ఇచ్చినటువంటి పరీక్ష. దీన్ని విశ్వాసంతో ఉపయోగించకపోతే అది మనకు చాలా చాలా చెడు చేస్తుంది. ఈరోజు నుండి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, మాషా అల్లాహ్ లా కువ్వత ఇల్లా బిల్లా. ఈ కథ సూర్య కహఫ్లోని కథ. ఇది మన మనస్సును మార్చేటువంటి ఒక నీతి గాథ. తర్వాత వీడియోలో మూడో కథను గురించి తెలుసుకుందాం. అస్సలాము అలైకుం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ కథల కోసం సమీ అండ్ అస్మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.